తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శుక్రవారం నాడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాలలో డాక్టర్ సిఆర్ రెడ్డి మరియు శ్యామ్ సుందర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరూ చేసిన సేవలు అమోఘమని, వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. కళాశాల అధ్యక్షులు శ్రీ శివకుమార్ రెడ్డి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం సార్. మహోత్సవ్లో భాగంగా ప్రారంభించిన జెండాను ఎగురవేయవలసిందిగా గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడం కాబట్టి అంత బాగున్నాయా? హాస్టల్లో భోజనాలు మేడం గారు పుష్పగుత్యం అందిస్తున్నారు వెంకయ్య నాయుడు గారికి. ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ప్రెసిడెంట్. మీరందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వచనాలు. ఈరోజు గూడూరు పట్టణంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన, అభివృద్ధి, ఈ మూల కారకులైన యొక్క మిత్రద్వయం శ్రీ అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ చిల్లకూరు రాధాకృష్ణ గారి దగ్గర విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైంది కాదు. ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్టసాధ్యమైందో నాకు తెలుసు. అందువల్ల ఎర్రగూడూరు నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఒక రకంగా ఎప్పుడో ఆ రుచి, ఆ శుచి అంటే తెలుసు, శుభ్రత. దేశం అంతా మన రుచులను అందించాలని, ఎందుకంటే నెల్లూరు రుచి చాలా ప్రత్యేకం. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పాచంకాయ పచ్చడి, నెల్లూరు మినూరు పచ్చడి, నెల్లూరు ఎండుమిరపకాయల పచ్చడి, నెల్లూరు పచ్చళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేకం. నేను విదేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేదా చైనాకి వెళ్ళినా మన పచ్చళ్ళు తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ భోజనం మనకి అంతగా రుచికరంగా ఉండదు. నా చిన్నప్పుడు గుర్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క దేశం పేరు కూడా మనం భారతదేశంలో మనం ఏమంటాం? మదర్ ల్యాండ్ అంటాం. మదర్ ల్యాండ్, ఫాదర్స్ ల్యాండ్ అనం మామూలుగా. ఎందుకంటే స్త్రీకి ఆ ప్రాధాన్యత మొదటి నుంచి మన పురాణాల్లో ఉంది, మన పూర్వీకుల కాలంలో కూడా ఉంది. ఆ ప్రాధాన్యతను కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎక్కడ స్త్రీలు గౌరవంగా చూడబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ఎంత అభివృద్ధి చెందిన తర్వాత, ఇంత చదువుకున్న తర్వాత, ఇంత నాగరికత పెరిగిన తర్వాత
ఇంత రాజకీయ వ్యవస్థలో చైతన్యం వచ్చిందని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్షత ఉంది. దీన్ని పూర్తిగా మనం పారదోలాల్సిన అవసరంతో ఉంది. అంటే లింగ వివక్షతని మన దేశంలో తీసుకునేది అమ్మాయి అబ్బాయి. అదేవిధంగా మహిళల పట్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. ఇంకా చిన్న పిల్లలతో సహా మనం చూస్తున్నాం. దురదృష్టకరమైన ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి వివక్షత, వీటిని దూరంగా పాల్గొనాల్సిన కర్తవ్యం మనందరి పైన కూడా సమాజం పైన కూడా ఉంది. ప్రపంచం అంతా అభివృద్ధి చెందిందని చెప్పబడుతున్నా ఈ లైంగిక హింస, సెక్సువల్ అసాల్ట్, అలాగే అసమానతలు, బాల్య వివాహాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో, అలాగే అమ్మాయిలు చదువుకోకపోవడం, నిరక్షరాస్యత, అలాగే వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రపంచ పురోగతికి అడ్డంకులుగా మారుతున్నాయి. సో దాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు, మన దేశంలో కూడా మన ప్రధానమంత్రి బేటీ పడావ్ అని చెప్పిన నినాదం ఇచ్చాడు. కేవలం నినాదం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సింది, కానీ వచ్చిందంటే అప్పుడు వెనకబడి ఉన్నాం కాబట్టి హర్యానాలో ఆయన ఆ రోజు పిలిపించాడు. ఇప్పుడు నేను దేశం అంతా తిరుగుతూ ఉంటాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాను. నేను మనం చెప్పాను ఒక దగ్గర మాట్లాడుతూ, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేస్తానే కానీ పదవి విరమణ చేయలేదు. మాట్లాడుతూ ఉంటాను, అందరిని కలుపుతుంటాను. అందరినీ కలవడం, మీటింగ్, గ్రీటింగ్, టాకింగ్, వాకింగ్, ఈటింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ ద పీపుల్ ఇస్ మై ఫేవరెట్ పాస్ట్ టైం. నాకు ఎంతో ఇష్టమైన పని ఏంటంటే